హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అట్లీన్స్ విత్ గౌతమ్. సో ఈరోజు డే ఆఫ్ 8 అనమాట, డైలీ బ్లాగింగ్. సారీ 7 కాదు 8 అనమాట డైలీ బ్లాగింగ్. కొంచెం బిజీగా ఉన్నా, అందుకే బ్లాగ్స్ పెట్టలేకపోతున్నా. ఆల్రెడీ ఎడిట్ చేశాను. ఈరోజు మొత్తం అన్ని బ్లాగ్స్ వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఉంటా ఇంకా మరి బాయ్. ఇంకేమైనా ఉంటే అప్డేట్ చేస్తాయి. లంచ్కి అయితే వెళ్తున్నాను అనమాట. టైం వచ్చేటప్పటికి 1 o'clock అయింది, 1:03 అయింది అనమాట. ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను వచ్చా. ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి తినేయడమే అనమాట సంగతి. తెచ్చుకున్నా ఫ్రైడ్ రైస్. ఆఫీస్కి ఎదురుగానే ఉంటుంది అనమాట ఈ బండి. తీసేసుకున్నా. ఇక్కడ తీసేసుకొని ఇంటికి వెళ్ళి తినేసి ఇంకా ఒక 3కో 2కో అలా అవుతాం. మ్యాక్సిమం 2కి వచ్చేద్దాం. ఎందుకంటే కొంచెం మనకి ఎంక్వైరీస్ తక్కువ ఉన్నాయి కస్టమర్స్. అందుకు 2 o'clock వచ్చేద్దాం అనమాట సంగతి. సో గైస్, ఫ్రైడ్ రైస్ అయితే ఇలా ఉంది. ఎగ్స్ కూడా బాగుంది. 20 రూపీస్కి అసలు టేస్ట్ అయితే వర్త్ గైస్. నేనే చెప్తున్నా. అది చెప్పి బ్లాగ్ తీయడం అంటే మర్చిపోయా, కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రైడ్ రైస్ అలా తినేసా. వర్త్ 70 రూపీస్కి అసలు సూపర్ వర్త్. తింటూ డేర్ డెవిల్ సిరీస్ చూస్తున్నాను అనమాట. కొత్త డేర్ డెవిల్ సిరీస్ వచ్చింది, బాగుంది. ప్రశాంతంగా ఇంకా తినేసి అయిపోయాక వెళ్ళి షోరూంలో కూర్చొని ఎంక్వైరీస్ మాట్లాడతాం. ఓకే, అది టైం వచ్చేసేటప్పటికి 8:40 అవుతుంది. ఇంటి దగ్గరే ఒక ఆంటీ టిఫిన్ వేస్తారనమాట. డేర్ డెవిల్ చూస్తూ ఈ ఎగ్ దోశ తింటున్నా. ఎగ్ దోశ తెచ్చుకున్నాను అనమాట. ఎగ్ దోశ ఇంకా తినేసి నైట్కి పడుకోవడమే. మార్నింగ్ 3 o'clockకి మా ఫ్రెండ్ సతీష్ గారు వస్తున్నాడు. వాడిని పిక్ చేసుకోవాలన్నమాట. సో తినేసి తొందరగా పడుకుందాం. ఈ రోజుకి ఇంకా ఇంతే వ్లాగ్.